నమస్తే. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు. ఒకవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఫిబ్రవరి 7 తారీఖున 1,00,000 డప్పులు వేల గొంతుకల కార్యక్రమం నడుస్తా ఉంటే, మరోవైపు మాల సామాజిక వర్గంకి సంబంధించి 1,00,000 కర్రలతోని మేము హైదరాబాద్‌లో వస్తామని చెప్పేసి మాల సామాజిక వర్గం తెలపడం జరిగింది. అండ్ ఇంకో పక్క చూసుకుంటే, ఇటు పద్మ అవార్డ్స్‌కి సంబంధించి రాజకీయం కూడా నడుస్తుంది. ఇటు బండి సంజయ్ కొన్ని కామెంట్ చేసి, ఇటు ప్రభుత్వం కొన్ని కామెంట్ చేస్తా ఉన్నారు. సో, ఈ విధంగా కంప్లీట్‌గా చూసుకుంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి వీటన్నిటిపైన విశ్లేషిద్దాం. మనతో పాటు మాట్లాడడానికి, దీనిపైన విశ్లేషించడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఫస్ట్‌గా ఎంఆర్‌పీఎస్ సంబంధించి మందకృష్ణ మాదిగ గారు 1,00,000 డప్పులు వేల గొంతుకలు అని చెప్పేసి కార్యక్రమం తలపెట్టారు. మనందరికీ తెలిసిందే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి. సో, దాన్ని సుమారుగా ఇప్పుడు చూసుకుంటే వారం రోజులు టైం ఉంది. సో, ఈ వర్గీకరణ గురించి మళ్ళోసారి అడుగుతాను. వర్గీకరణ జరుగుతదా? సాధ్యమైతదా? ఏమంటారు ఇప్పుడు మీరు? 100కు 200% వర్గీకరణ సాధ్యమైతది. అప్పుడు సాధ్యం కాదన్నారు కదా సార్ ఎవరు? మీరు. నేను అంటే సాధ్యం వర్గీకరణ జరిగితే క్యాన్సెల్ చేస్తారు అది ఇది అని చెప్పేసి వర్గీకరణ చేయరు అని. నేనెప్పుడు అనలేదు సాధ్యం కాదని. హ్మ్. నేనేమన్నా అంటే హ్మ్. చట్టం మళ్ళీ సుప్రీం కోర్ట్‌లో కొట్టేయకుండా హ్మ్. శాస్త్రీయంగా జరగాలని చెప్పి. హ్మ్. ఇప్పుడేందంటే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారంగా ఆ! క్రిమీ లేయర్ అనేది వర్తించదు. ఎవరికి ఎస్సీ, ఎస్టీలకు వర్తించదు. సుప్రీం కోర్ట్ ఏమో క్రిమీ లేయర్ పెట్టాలని చెప్పింది. అవును. పెట్టాలని చెప్పింది. తర్వాత రెండోది ఇంకేం చెప్పింది? జనాభా దామాషా పద్ధతిలో కాకుండా ఎవరికైతే ఇంతవరకు అవకాశాలు పొందలేదో అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి అవును. ఇవ్వండి ప్రియారిటీ, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వండి. అది కూడా లేటెస్ట్ డాటాను తీసుకొని ఇవ్వమని చెప్పింది. హ్మ్. హ్మ్. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సారాంశం. అవును. దీంట్లో ఒక క్రిమి లేయర్ తప్ప మిగతా అంతా ఓకే. హ్మ్. మిగతా అంతా ఓకే. హ్మ్. కానీ ఈ క్రిమి లేయర్ అనే అంశము ఒకవేళ పెట్టకపోతే మళ్ళా నా దగ్గర రండి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. హ్మ్. హ్మ్. అంటే జనరల్‌గా మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సారాంశం గనుక చేయకపోతే మీరు రండి అని. హ్మ్. ఒకవేళ కావాలని ఎవరైనా మాలలు పోయి ఈ క్రిమి లేయర్ పెట్టలేదని కానీ కూడా రేపు కోర్టుకు పోవచ్చు. మళ్ళా ఓకే. కోర్టు స్టే ఇవ్వచ్చు. హ్మ్. అదొక ఛాన్స్, టెక్నికల్ ఛాన్స్. హ్మ్. నేనేమంటానంటే అసలు పార్లమెంట్‌లో చట్టం చేస్తే హ్మ్. ఈ సమస్య ఉండదు కదా! హ్మ్. హ్మ్. కోర్టుకు ఆ పవర్ ఉండదు కదా! పార్లమెంట్‌లో చట్టం చేసిన తర్వాత ఈ కొట్టేసే అధికారం ఉండనే ఉండదు. తర్వాత ఒక ముఖ్యమంత్రి చేస్తే ఇంకో ముఖ్యమంత్రి దగ్గర పోయి కొట్లాడాలి మనం. అవును. చేయండి మీరని. హ్మ్. ఆ రాష్ట్రం చేసింది ఈ రాష్ట్రం కూడా చేయం. చేయాలి. నేనేమంటానంటే పార్లమెంట్‌లో చట్టం చేస్తే దేశమంతా వర్తిస్తాయి కదా! హ్మ్. హ్మ్. బీజేపీ ఎట్లాగో మేనిఫెస్టోలో పెట్టింది. 100 రోజుల వర్గీకరణ చేస్తా అన్నది. 11 సంవత్సరాలుగా చేయలేదు. కనీసం ఇప్పటికైనా మీరు బీజేపీకి సపోర్ట్ చేశారు కాబట్టి, హ్మ్. ఇప్పుడు ఆళ్ళెట్లయితే 370 రద్దు చేశారో, హ్మ్. ఎట్లయితే అయోధ్య సమస్య పరిష్కరించారో, ఈడబ్ల్యూఎస్. ఎట్లయితే ఈడబ్ల్యూ తెచ్చిండ్రో, హ్మ్. మరి మా సమస్య ఎందుకు పరిష్కరించరు పర్మనెంట్‌గా? హ్మ్. మీకు ఆల్రెడీ మెజారిటీ ఉంది. అవును. నీకు ఆ మెజారిటీ రాష్ట్రాలలో మీరే అధికారంలో ఉన్నారు. తర్వాత మిగతా రాష్ట్రాలలో మీకు మీ కూటమి భాగస్వాములున్నారు. హ్మ్. హ్మ్. ఆ! తర్వాత రాష్ట్రాలలో మీకుంది. రాజ్యసభలో ఉంది మీకిప్పుడు మెజారిటీ. ఆ! మరి ఏబీసీడీ దేశం మొత్తంలో బీసీలకు చేసి ఎస్సీ, ఎస్టీలకు కూడా చేయండి. హ్మ్. చట్టం చేయండి. తప్పేం లేదు కదా! హ్మ్. అది చేస్తే అయిపోతది కదా! ఇప్పుడు ఈ తలకాయ నొప్పి ఉండదు కదా మాకు. అవును. అవును. ఎందుకు ఈ 1,00,000 డప్పులు కొట్టాలి రేవంత్ రెడ్డి మీద? హ్మ్. ఆ! హ్మ్. ఏమి? నేనేమంటానంటే చట్టం చేయాల్సినోళ్ళు చేయకుండా రాష్ట్రాల మీద నెట్టేసి ఆ! ఇప్పుడు రాష్ట్రం చట్టం తెస్తది. ఏదైనా చిన్న చిన్న లొసుకులుంటాయి. హ్మ్. దాని మీద మళ్ళా సుప్రీంకోర్టు మళ్ళా రండి మా దగ్గరికి లొసుకులు చేస్తే రండి. ఈ యథాతథంగా అమలు చేస్తే పర్లేదు. లేకపోతే రండి అన్నది. అవును. ఆ టెక్నికల్ అంశాల్లో పోతదని చెప్పిన. నేను చెప్పిందేంటంటే పోతే మళ్ళా టెక్నికల్ కొట్టేస్తారు. గ్రౌండ్స్‌లో పోతది. హ్మ్. కొట్టుడు పోతది. హ్మ్. అట్లాంటి టెక్నికల్ గ్రౌండ్స్ లేకుండా ఉండాలంటే హ్మ్. నేను 2 ఆప్షన్స్ ఇస్తున్నా. హ్మ్. ముఖ్యంగా ఒకటి పార్లమెంట్‌లో చట్టం చేయడం. ఓకే. ఫస్ట్ ఆప్షన్. హ్మ్. పార్లమెంట్‌లో చట్టం చేస్తే ఏ సమస్య ఉండదు. ఏ సుప్రీంకోర్ట్ కొట్టేది ఎవ్వరు కొట్టేది. హ్మ్. హ్మ్. ఇక రెండో ఆప్షన్ నేనేం చెప్తున్నా అంటే అసలు ఈ సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్ సంబంధం లేదు. హ్మ్. లేకుండా హ్మ్. 371 అనే ఒక ఆర్టికల్ ఉంది భారత రాజ్యాంగంలో. ఆ ఆర్టికల్ ప్రకారంగా అది 1973 నుండి అమలవుతుంది. ఓకే. ఇది కేవలం మన ఎక్స్‌క్లూజివ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అంశం అది. హుహు. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత కూడా దానికి కూడా వర్తిస్తున్నది. హ్మ్. ఆ 371 డి. ఆ! హ్మ్. అది గనుక పరిష్కారం అయ్యింది. దాని ప్రకారంగా గనుక చట్టం చేస్తే మనకి ఈజీగా పరిష్కారం అయితే ఏ కోర్ట్ కొట్టేది. ఏ కోర్ట్ కూడా కొట్టేయదు. కొట్టేది. ఇగో ఇది. హ్మ్. దాంట్లో ఏం చెప్తుందంటే అవును. 371 డి ఎప్పుడొచ్చింది అమెండెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఇన్సర్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 32nd అమెండ్మెంట్ హ్మ్. హ్మ్. ఇన్ 1973. ఓకే. 73లో వచ్చింది హ్మ్. రాజ్యాంగ సవరణ ద్వారా. హ్మ్. సో, దేనికోసం వచ్చింది? స్పెషల్ ప్రావిజన్స్ విత్ దిస్ రెస్పెక్ట్ టు ద ఆంధ్రప్రదేశ్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
అంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఆంధ్రప్రదేశ్. ఇది హ్మ్. రిజర్వేషన్‌ల సమస్య కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్‌ల వర్గీకరణ సమస్య ఇది. ఓకే. ఇది దేశ సమస్య కాదు. హ్మ్. కానప్పుడు మనకు 341తో ఏం సంబంధం? అవును. ఓకే. అవును. ఒకవేళ పార్లమెంట్‌లో చట్టం చేస్తే సంతోషం. హ్మ్. అది కాలేదనుకో హ్మ్. ఇస్ 371 ఆ! ప్రకారం. 371 ప్రకారంగా చేయడం వల్ల హ్మ్. లాభం ఏందంటే హ్మ్. ది ప్రెసిడెంట్ మే బై ఆర్డర్ ఓకే. మేడ్ విత్ ద రెస్పెక్ట్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ కూడా యాడ్ అయింది. ఆ! హ్మ్. హ్మ్. ఎందుకంటే స్టేట్ డివైడ్ అయింది కాబట్టి. ఓకే. ప్రొవైడ్ హావింగ్ రిగార్డింగ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఈచ్ స్టేట్. అంటే ఒక రాష్ట్రానికి హ్మ్. వే అంటే ప్రతి రాష్ట్రం, ఆ రాష్ట్రం గాని, ఈ రాష్ట్రం కావచ్చు. హ్మ్. ఫర్ ఈక్విటేబుల్ అపార్చునిటీస్. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఈక్వల్ అపార్చునిటీస్ హ్మ్. ఇవ్వండి. అండ్ ఫెసిలిటీస్ పీపుల్ బిలాంగింగ్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్. అంటే మీ జిల్లాలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. హ్మ్. ఈ జిల్లాల అన్నిట్లలో కూడా మీరు ఇది వర్తిస్తది. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కాన్సెప్ట్. హ్మ్. ఇన్ ది మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ప్రభుత్వ ఉద్యోగాలలో ఈ నియమం మీరు అమలు చేయండి. అండ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్మ్. విద్యారంగంలో కూడా అమలు విద్యారంగం. చేయండి. అవును. మనం కూడా అడుగుతున్నది ఏంటిది? విద్యారంగం. విద్య అండ్ ఉద్యోగ రంగంలో మాకు మాలా మాదిగ కులాలకు లేదంటే మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలకు మా వాటా మాకియ్యమని అడుగుతున్నాం. హ్మ్. హ్మ్. సో, దీంట్లో ఇలా పెడితే ఇలా పెడుతూ హ్మ్. ఈ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారంగా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలకిస్తే హ్మ్. హ్మ్. ఇక్కడ జనాభా దామాష పద్ధతిలో కూడా చేయమని చెప్పలే. ఆ! కేటగరైజేషన్ అనే పదమే వాడలే. హ్మ్. అంటే ఏబీసీడీ అనే పదమే లేదు. హ్మ్. తర్వాత మాలల జనాభా ఇంత, మాదిగల జనాభా ఇంత, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాల జనాభా ఇంత రకంగా ఏమని చెప్పి కూడా చెప్పలే. చాలా స్పష్టంగా హ్మ్. ఏం చెప్పింది జడ్జిమెంట్‌లా? ఆ! హ్మ్. మీకు ఒకటే లాస్ట్ పేజ్ చెప్తా నేను. ఇదంతా 566 పేజీల జడ్జిమెంట్ కాబట్టి. ఓకే. దాంట్లో ఏం చెప్తదంటే, ఆయన సతీష్ చంద్ర మిశ్రా శర్మ చెప్తాడు కదా! హ్మ్. టు ది ఆహ్, మోరోవర్ ఐ యామ్ ఫుల్లీ అగ్రీమెంట్ విత్ ది ఒపీనియన్స్ ఆఫ్ చంద్రచూడ్ అండ్ గవాయ్ హ్మ్. by హ్మ్. the state హ్మ్. agreement with the opinions of the extent that the exercising involving subclassification, not categorization. ఓకే. బై ది స్టేట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేయొచ్చు. హ్మ్. స్టేట్ అంటే స్టేట్స్ అనే అర్థం కాదు. హ్మ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ స్టేట్స్. స్టేట్. ఓకే. దట్ ఈస్ ఆర్టికల్ 12 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో చెప్తారు. హ్మ్. స్టేట్ ఇంక్లూడ్స్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. హ్మ్. మస్ట్ బి సపోర్టెడ్ బై ద ఎంపెరికల్ డాటా. హ్మ్. లేటెస్ట్ డాటా ఇట్లా కమిషన్ ఇచ్చాడు కాబట్టి అవును. తీసుకుంటాడు. దట్ ఆట్ టు బి అండర్ స్కోర్ ది మోర్ డిసడ్వాంటేజ్డ్ స్టేటస్ ఆఫ్ సబ్ గ్రూప్ అన్నాడు. అంటే దీంట్లోనే ఎవరైతే బాగా అత్యంతంగా ఎన్‌కోడ్. వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారో, హ్మ్. ఆ సబ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పాడు. ఓకే. వాళ్ళకే ముందు అవకాశం ఇయ్యండి అన్నాడు. హ్మ్. అని చెప్తూ ఇంకేం చెప్పాడు? ఇంకోటి కూడా చెప్పాడు. ఈ సాట్ టు బి ప్రొవైడెడ్ విజావిస్ ది కాన్స్టిట్యూషనల్ క్లాస్ యాస్ ఎ హోల్ అన్నాడు. అంటే ఈ కాన్స్టిట్యూషనల్ క్లాసు ఒక హ్మ్. మొత్తం అందరిగా చూడు గాని, ఈ మాలలు ఇంత జనాభా ఉందని, హ్మ్. మా దగ్గర ఇంత మాదిగలు ఇంత. జనాభా ఉందని చూడకు. ఓకే. ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళకి ఇవ్వు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్‌లో అని చెప్పింది. హ్మ్. ఇంకా ఏం చెప్తాడు? అదే క్రిమిలేయర్ గురించి నేను మాట్లాడదలుచుకోలే. అది వర్తించదు కూడా హ్మ్. మాకు. దాంట్లో ఏమంటాడంటే, ఫర్ ది ఫుల్ రియలైజేషన్ ఆఫ్ సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అంటాడు. సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అంటే ఏంది? 80% ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా వెనకబడ్డోడు. హ్మ్. 80%. అంటే ఎవరు? ఉప్ 80% వెనకబడ్డోళ్ళు ఎవరున్నారు ఇప్పుడైతే? హ్మ్. ముందు మళ్ళా 57 ఉపకులాలు. ఉపకులాలు. అవును. తర్వాత సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ ఇంటర్సే ద షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రీమీ లేయర్ అని చెప్పాడు. ఇది వర్తించదు మళ్ళీ. హ్మ్. బట్ ఎందుకు వర్తించదు అంటున్నానంటే, ఈ క్రిమీ లేయర్ అనే కాన్సెప్ట్ 1992లో ఇందిరాషాని కేసు ఒకటి జడ్జిమెంట్ ఇచ్చారు. హ్మ్. రిజర్వేషన్ల మీద అది పెద్ద జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ 9 మంది జడ్జిలు ఇచ్చారు జడ్జిమెంట్. దాంట్లో చెప్పింది ఏందంటే, బీసీలకు కూడా క్రిమీ లేయర్ వర్తించదని చెప్పింది. ఆ! నాట్ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ. బీసీలకు గూడా. బీసీలకు కూడా. హ్మ్. ఎస్సీ, ఎస్టీలకు అసలే వర్తించదని చెప్పింది. తర్వాత అదే జడ్జిమెంట్‌లో ఏం చెప్పింది, ఈ ఏబీసీడీ బీసీలను మాత్రం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటది. హ్మ్. కానీ ఎస్సీ, ఎస్టీలను చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు. అది కేంద్రమే చేయాలని చెప్పింది. ఓకే. ఎప్పుడు? హ్మ్. 1992లా. హ్మ్. మన కృష్ణాని ఎప్పుడు స్టార్ట్ చేశాడు ఉద్యమం? హ్మ్. 1994లా. 4ల. కానీ 2024లా ఆయన మీట్ ది ప్రెస్‌లో ఏమని మాట్లాడుతారంటే, హ్మ్. మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మాకు తెలవదు. హ్మ్. బీసీలకి ఏబీసీడీ అయినట్టుగానే మాకు కూడా ఎస్సీలకి అయితదని చెప్పి మొదలుపెట్టాం అన్నాడు. హ్మ్. హ్మ్. నువ్వు మొదలు పెట్టక ముందు 2 నెలల ముందే చెప్పింది జడ్జిమెంట్. నువ్వు చదువుకొని మొదలుపెట్టాలి. లేదంటే నీకు ఒకవేళ నీకు చదువు
చేత కాకపోతే నీ నీ అడ్వైజర్స్‌కు హ్మ్. వాళ్ళని అడిగిపియాలి. హ్మ్. ఇది 9 మంది జడ్జిమెంట్ ఇది. ఇది ఇప్పుడు మొన్న ఇచ్చింది 2024లో ఇచ్చింది ఎంతమంది? 6గురే అనుకూలంగా ఇచ్చారు. ఒకరు వ్యతిరేకంగా ఇచ్చారు. అవును. అంటే 9 మంది ఇచ్చింది మెజారిటీ జడ్జిమెంట్ అయితదా? అదే 6గురు అయితదా? హ్మ్. రేపు ఇదే అంశం మీద కూడా మళ్ళా కోర్టుకు పోతారంటున్నా. హ్మ్. 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 నేను టెక్నికల్‌గా అంశాల మీదనే చెప్తున్నా. ఓకే. కొట్టి ఎట్లా కొట్టి ఇట్లా టెక్నికల్ అంశం ఇది. అంటే మీరిట్లా మాలా సామాజిక వర్గం లూప్ హోల్స్ ఇస్తున్నారనుకోవచ్చా? అంటే ఈ విధంగా, ఈ అట్లా విధంగా కాదు. ఉంటుందని. టెక్నికల్ అంశాలు తెలవకనే ఆ! సుప్రీం కోర్ట్‌లో కొట్టుడు పోయిన తర్వాత రివ్యూ పిటిషన్ ఎందుకేయలేదు కృష్ణమాదిగ? హ్మ్. హ్మ్. నేను అంటున్నా ఈ సందర్భంగా నువ్వు 2004లో కోర్ట్‌లో కొట్టుడు పోయింది. అవును. మళ్ళా రివ్యూ పిటిషన్ ఎందుకేయలేదు? హ్మ్. నిజంగా నీకు మాదిగలకు అన్యాయం జరిగింది, న్యాయం చేయాలనుకున్నావు వాడివైతే హ్మ్. 4 నుండి నువ్వు 2022 వరకు కూడా అది కూడా పంజాబ్ కేసులో ఇంప్లీడ్ అయినవే తప్ప, హ్మ్. నువ్వు ఈ కేసులో చిన్నయ్య కేసులో నువ్వు ఎందుకు రివ్యూ పిటిషన్ ఎయలే? హ్మ్. ఎందుకేయలేదు? కారణం ఏంది? హ్మ్. అది మీరేమనుకుంటారు కారణం? దానికి కారణం ఏందంటే హ్మ్. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. పరిష్కారం కావడం ఇంట్రెస్ట్ లేదు. పరిష్కారం కావడం ఇంట్రెస్ట్ ఉన్నోడైతే ఖచ్చితంగా అక్కడికి పోతాడు కదా! హ్మ్. అన్యాయం సుప్రీం కోర్ట్‌లో నువ్వు అన్యాయం చేసినావు నాకు, ఇది న్యాయం చేయమని చెప్పి పోతాడు కదా! ఎందుకు పోలేదు? పరిష్కారం అయితే మాదిగ సామాజిక వర్గంకే మేలైతది గదా! అంటే మందకృష్ణ గారు అంటా ఉంటారు. నా సామాజిక వర్గం నా మరి మేలయ్యేటోడంటే ఎందుకు పోలేదు సుప్రీం కోర్ట్? హ్మ్. ఇది నా బేసిక్ క్వెషన్. ఓకే. నీకు మేలైతదని తెలుసు. హ్మ్. నువ్వు 2004 నుండి పోయుంటే ఏదో ఒక సందర్భంలో జడ్జిమెంట్ వచ్చేది కదా! ఓ హ్మ్. 6 సంవత్సరాలకో, 5 సంవత్సరాలకో వచ్చేది కదా! అవును. ఎందుకు పోలేదు? పోలేదు. హ్మ్. పోయినావు. నువ్వు ఏ కేస్‌లో పోయినావు? పంజాబ్ కేస్‌లో పోయినావు. హ్మ్. పంజాబ్ కేసు అది ఎస్సీల కేసు. అది ఎస్టీల కేసు కాదు. హ్మ్. మరి ఎస్టీలకు కూడా ఎందుకు క్లాసిఫికేషన్ చేసింది జడ్జిమెంట్‌లో? ఇప్పుడు ఎవరైనా పిటిషనర్ పోతే కదా చేసేది అవును. జడ్జిమెంట్. అవును. పోనోనికి కూడా ఎట్టిత్తది జడ్జిమెంట్? హ్మ్. ఏదో కాన్స్పిరసీ జరిగిందన్నట్టే కదా! హ్మ్. హ్మ్. కాబట్టి నేనేమంటానంటే ఈ కాన్స్పిరసీ జడ్జిమెంట్ కంటే కూడా హ్మ్. ఈ 371 వల్ల అవును. అది మంచిగా ఎక్కడ కూడా ఏ కోర్ట్ కొట్టేయదు. హ్మ్. జిల్లాలో యూనిట్‌గా ఎవరికీ అన్యాయం జరగదు. హ్మ్. ఇప్పుడు ఆయన కూడా బాబు కూడా నేను జిల్లా యూనిట్ చేసుకొని చేస్తా అంటాడు. హ్మ్. రేవంత్ రెడ్డి కూడా అట్నే చేసిండనుకోండి. హ్మ్. అప్పుడు ఏ ప్రాబ్లమ్ ఉండదు కదా! నీకు కోర్ట్‌లతో ప్రాబ్లమ్ ఉండదు కదా! హ్మ్. ఆ! ఇప్పుడు సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ఫాలోగా. ఈ జడ్జిమెంట్ గైడ్‌లైన్స్ ఫాలోగా. హ్మ్. హ్మ్. ఆ! అవును. కానీ చేసేది చట్టం దీని ప్రకారం చెయ్యి. అవును. అప్పుడు ఎవరి కోర్టుకు పోయినా ఏం కాదు. హ్మ్. కాబట్టి అప్పుడు టెక్నికల్‌గా అంశం కూడా రాదు. ఎందుకంటే ఈ జడ్జిమెంట్‌కి మాకు సంబంధం లేదని నువ్వు ఆ ర చట్టం చేస్తావు. అవును. అటువంటప్పుడు ఈ జడ్జిమెంట్‌కి సంబంధం లేనప్పుడు చట్టం 371 ప్రకారం చేస్తే హ్మ్. నీకేం వాళ్ళకేం అభ్యంతరం? సో, ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ ఒకటే దానికి సంబంధించి సుప్రీం కోర్ట్ తీర్పిచ్చిందనుకుంటే అది ఎస్టీకి సంబంధించి కూడా ఇచ్చింది. సో, ఇప్పుడు వర్గీకరణ గురించి మాలా, మాదిగ సామాజిక వర్గమే మాట్లాడుతుంది. ఇటు ఎస్టీ వాళ్ళు వర్గీకరణ కావాలని చెప్తలేరు, వద్దని చెప్తలేరు. ఏం అసలు సప్పుడే ఎత్తలేరు వాళ్ళు. సో, అలాంటప్పుడు ఇప్పుడు వాళ్ళ కేస్ పోయినా కూడా ఆ! ఇది ఎఫెక్ట్ అయితదా? అదే అంటున్నా. హ్మ్. అందుకే హ్మ్. ఈ జడ్జిమెంట్ జోలికి పోకుండా ఆ! 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 దీని స్ఫూర్తికి విరుద్ధం కాకుండా హ్మ్. దీని ప్రకారంగా చేస్తే హ్మ్. 371 ప్రకారంగా చట్టం చేస్తే ఎవ్వరు కొట్టేయలేరు అంటున్నాను హ్మ్. నేను. నేను అందుకే ఏం చెప్తున్నా ఇప్పటికైనా మనము ఏదైనా చేస్తే చట్టం చేస్తే అది మళ్ళా సుప్రీం కోర్ట్‌లో కొట్టేయకుండా పోవాలి. మళ్ళీ ఒకరు పోయి దాని మీద స్టే తెస్తే మళ్ళా ఆగిపోతది. హ్మ్. ఈ 30 ఏళ్ల పోరాటం వృధా అయిపోతది కదా! హ్మ్. హ్మ్. అందుకే నేనేమంటానంటే ఈ సారాంశాన్ని దెబ్బతినకుండా ఈ చట్ట ప్రకారం చేస్తే హ్మ్. ఏ ఇబ్బంది ఉండదు అంటున్నా. హ్మ్. మాలలో కూడా ఇబ్బంది ఉండదు. హ్మ్. హ్మ్. మాలో కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నేను అంతకుముందు కూడా జస్టిస్ రామచంద్ర కమిషన్ రిపోర్ట్ తప్పని ఎందుకు చెప్పినా? హ్మ్. ఎందుకు చెప్పినంటే ఇక్కడ మేము 12% ఉన్నాం. మందకృష్ణ అని కూడా అదే చెప్తాండు కదా! అవును. తెలంగాణలో మేము 12% ఉన్నామని. హ్మ్. హ్మ్. నేను కూడా అదే చెప్తున్నా. 12% ఉన్నాం. మాకొచ్చింది ఎంత? హ్మ్. 7% వచ్చింది. ఏ రామచంద్ర కమిషన్ రిపోర్ట్ ప్రకారం. మాకెంత నష్టం జరిగింది? హ్మ్. 5% అవును. నష్టం జరిగింది. అట్లనే మాలోళ్ళు అక్కడ ఆంధ్రాలో 12% ఉన్నారు. ఓకే. కానీ వాళ్ళకొచ్చింది ఎంత? హ్మ్. 6%. హ్మ్. అంటే నష్టం ఎంత జరిగింది? 6%. మరి వాళ్ళకు 6% నష్టం, మాకు 5% నష్టం జరిగినప్పుడు, అంటే ఇక్కడ తెలంగాణ మాదిగలకు నష్టం జరిగింది. అక్కడ ఆంధ్ర మాలలకు నష్టం జరిగితే, జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ఏం న్యాయం చేసినట్టు? హ్మ్. కాబట్టే నేనేమంటున్నానంటే, దాంతో లబ్ధి పొందింది ఆంధ్ర మాల, ఆంధ్ర మాదిగ. హ్మ్. హ్మ్. అంటే ఆంధ్ర ఉపకులాలు. ఓకే. హ్మ్. అంతేగాని తెలంగాణ వాళ్ళు పెద్ద ఏదో లబ్ధి పొందిర్రు. దానివల్ల తెలంగాణ మాదిగలు గాని, తెలంగాణ మాలలు గాని, విపరీతమైన లబ్ధి జరిగిందని నేను చెప్పను. సరే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య అనుకుని వదిలేద్దాం హ్మ్. కొద్దిసేపు. హ్మ్. 11 ఏళ్లుగా తెలంగాణ వచ్చింది. అవును. ఈ 11 ఏళ్లుగా ఎవరు లబ్ధి పొందిరనేది లెక్కలు వస్తున్నాయి గదా! ఇప్పుడు ఎట్లా అవును. ఆ కమిషనే వస్తున్నాయి అవును. గదా! అవును. మరి దాని ప్రకారంగా మాలలు ఎక్కువ లబ్ధి పొందితే వాళ్ళు తక్కువ చేద్దాం. హ్మ్. హ్మ్. వాటాలు. హ్మ్. ఏమి? ఆ! అండ్ ఈ అది ఇంకా రాకముందే నువ్వే మొత్తం నిర్ణయం చేసినట్టు జడ్జివి నువ్వే అన్నట్టుగా, నేనే అన్నట్టుగా వ్యవహరిస్తే ఎట్లా మనం? ఆ! ఆ! కాదా? అవును. ఇంకోటి ఈ 11 సంవత్సరంలో గూడా సో, మాల సామాజిక వర్గం గూడా మొన్న ఒకటి వాళ్ళు గూడా వైట్ పేపర్ రిలీజ్ చేసిర్రు. ఈ 11 ఏళ్లలో
మేము గనుక లబ్ధి పొందినామని చెప్పేసి నిరూపిస్తే, డాటా ప్రకారం నిరూపిస్తే మేము 30 లక్షలు ఆఫర్ ఇస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు కదా! నేను అదే అంటున్నా. ఇప్పుడు హ్మ్. కృష్ణన్న గారు కమిషన్ రిపోర్ట్ హ్మ్. రాకముందే 7వ తారీఖు ఆయన లక్ష తప్పుల కాడికి పోయిండు. హ్మ్. హ్మ్. కమిషన్ ఎప్పటి వరకు రిపోర్టు 10th వరకు ఉంది. ఫిబ్రవరి 10th వరకు. అవును. దాని తర్వాత అది పబ్లిష్ అయిన తర్వాత నీకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు లక్ష తప్పులు కాదు, కోటి తప్పులు కొట్టు హ్మ్. 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 అంటే ఇప్పుడు కేవలం ఇది బల ప్రదర్శన అనుకుంటారా? అన్నట్టేగా. హ్మ్. మరి అప్పుడు నువ్వు ఒక కమిషను ఒక డేట్ పెట్టింది. అవును. ఆ డేట్ కంటే ముందు నువ్వు ఎందుకు బల ప్రదర్శన చేస్తున్నావు? హ్మ్. హ్మ్. చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టా? హుహు. ఒత్తిడి చేయకపోయినా చేస్తారు హ్మ్. అనివార్యంగా. హ్మ్. ఎందుకంటున్నానంటే ఈ మాట, మొన్న మాల మేధావుల మీటింగ్ అయింది. అవును. దాంట్లో నన్ను పిలిచారు. తర్వాత మిగతా ఇంకా ఐలయ్య గారిని వాళ్ళని అవును. డిఫరెంట్ వాళ్ళని పిలిచారు. కోదండరామిరెడ్డిని అంటే పిలిచారు. అవును. అక్కడ వచ్చిన 100 మంది వస్తే 9 మంది వర్గీకరణ సపోర్ట్ చేసారు. వాళ్ళంతా తెలంగాణోళ్ళు మాలలు. ఓకే. తెలంగాణ మాలలు. హ్మ్. ఒక ఆంధ్ర మాలలు ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. హ్మ్. అంటే అర్థమైంది? హ్మ్. తెలంగాణ మాలలంతా మేమంతా వర్గీకరణకు అనుకూలమే. శాస్త్రీయంగా చేయమని మేము చెప్తున్నాము. వినోద్ సారు ఏదైతే ప్రతిపాదిస్తున్నాడో హ్మ్. దాని ప్రకారంగా చేయండి. మేము అంగీకరిస్తాం అంటున్నారు. అవునా? హ్మ్. సో, నేను సైంటిఫిక్‌గా ఎక్కడ కొట్టుడు పోకుండా ఆ! హ్మ్. సుప్రీం కోర్టుకు సారాంశం వాళ్ళిచ్చిన జడ్జిమెంట్ సారాంశం దెబ్బతినకుండా, ఎవరికీ అన్యాయం జరగకుండా నేను చెప్తున్నా. హ్మ్. ఆ సొల్యూషను. ఓకే. ఆ సొల్యూషన్ ప్రకారం చేస్తే ఎవరికీ అన్యాయం జరగదు కదా! హ్మ్. మళ్ళా అనవసరంగా ఈ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారం గనుక చేస్తే, ఇది మళ్ళీ కోర్టులలో మళ్ళా నిలబడే పరిస్థితి ఉండదు. హ్మ్. టెక్నికల్ అంశాలొస్తాయి. కాబట్టి ఆ టెక్నికల్ అంశాలు రాకుండా ఉండాలంటే 371 ప్రకారంగా చేసుకుంటే హ్మ్. ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి నా భావన. సో, మొన్నటిదాకా మాల సామాజిక వర్గం సంబంధించి కొంతమంది పెద్దలు, మేధావులు లేదంటే ఎవరున్నారో వాళ్ళు లేదంటే పార్లమెంట్‌లో చట్టం ఆయన చేస్తే ఓకే. ఆ! 341 సవరిస్తే ఇంకా అద్భుతం అదే అది. 341 గురించి అన్నారు కదా! అది గనుక సవరిస్తే హ్మ్. అద్భుతం ఇంకా. ఓకే. ఎందుకంటే పార్లమెంట్‌కి మాత్రమే అధికారం. ఓకే. 341 సవరించారు. 341 సవరిస్తే. ఓకే. ఒకవేళ అది కాలేదనుకో హ్మ్. 371 ప్రకారం. హ్మ్. ఈ రెండే పరిష్కారాలు. ఆ! ఈ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ పరిష్కారం కాదంటున్నాను నేను. ఓకే. ఇది పరిష్కారము అంత అయిపోయిందని మా మందకృష్ణ అన్న దండలేపించుకున్నాడు గదా! హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. నేను ఛాలెంజ్ చేసి చేస్తున్నా. హ్మ్. ఆ! హ్మ్. ఏ సుప్రీం కోర్ట్ రిటైర్డ్ జడ్జి హ్మ్. ఇప్పుడు జస్టిస్ ఎన్‌వి రమణ గారు కూడా ఉన్నారు. అవును. డిబేట్ పెడదాం. హ్మ్. 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 నేను కూడా రెడీగా ఉంటా ఓకే. డిబేట్‌కు. ఇంకా ఎవరినైనా ఆయన పిలుచుకొని. హ్మ్. ఇంకా మనం కూడా పిలుచుకుందాం. హ్మ్. ఈ జడ్జిమెంట్ ప్రకారంగా ఆ! చట్టము చేయగలిగే సత్తా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. ఓకే. సో, కొంచెం హ్మ్. ఏ హ్మ్. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు. ఎందుకంటే క్రిమిలేయర్ అనే పదమే వాడలేరు మాకు ఇక్కడ. వర్తించదు. ఓకే. మాకు వర్తించదసలు. హ్మ్. దళితులకే వర్తించదది. హ్మ్. మరి వర్తించేది ఎట్లా చట్టంలో పెడతావు? హ్మ్. పెట్టకపోతే మా దగ్గర రమ్మన్నారు కదా! మరి ఎట్లైనా మళ్ళా వర్తించినప్పుడు మళ్ళీ ఈ ఉపకులాలకు సంబంధించి వాళ్ళందరికీ వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ పెంచడం, తగ్గించడం అవి ఎట్లా మళ్ళా ఎట్లా సాధ్యమైతది? పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. హ్మ్. కేంద్ర ప్రభుత్వానికి ఉంది. హ్మ్. తగ్గించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆర్టికల్ 16(4) ప్రకారం, ఓకే. 15 ప్రకారం హ్మ్. పెంచుకోండి. 22% మేము ఇప్పుడు జనాభా పెరిగింది. హ్మ్. పెంచు. హ్మ్. ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో వర్గీకరణ జరిగింది. వర్గీకరణ జరగలే. హ్మ్. హ్మ్. వర్గీకరణ పదమే లేదు ఆడ కూడా. హ్మ్. పంజాబ్‌లో లేదు. 75లో అయింది. అది వర్గీకరణ కాదు. హ్మ్. పెరిగిన కొంచెం రిజర్వేషన్ శాతాన్ని పెంచారు. ఎవరికైతే లబ్ధి చేకూర్చాలో వాళ్ళకిచ్చారు. ఓకే. అట్లాగే తమిళనాడులో చేశారు. హ్మ్. అది కూడా పెంచిర్రు వాళ్ళు. హ్మ్. 3% అక్కడ అరుంధతి వాళ్ళకి పెంచిర్రు. హ్మ్. మాదిగలకు పెంచిర్రు. ఇచ్చిర్రు. హ్మ్. హర్యానాలో పెంచిర్రు. ఇచ్చిర్రు. ఓకే. ఇక్కడ కూడా పెంచియండి. తప్పేముంది? హ్మ్. పెంచిస్తే తప్పులేదు. పెంచి పంచు భయ్. ఇవాళ ఓకే. తప్పేం కాదు గదా! ఆ! 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 ఉన్న ఇప్పుడు దాంట్లో వచ్చి కూడా ఆ! పెంచి పంచితే ఉన్నదాన్ని పంచుకుంటే హ్మ్. ఒక పద్ధతి. ఆ! పెంచి పంచుకుంటే ఒక పద్ధతి. ఏదైనా న్యాయం అయితే జరగాలి కదా! అవును. అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరగాలి. హ్మ్. కాబట్టి నేనేమంటానంటే ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరగాలి. హ్మ్. ఆ! ఎవరైతే ఇప్పటిదాకా రిప్రజెంటేషన్ లేదో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అది విద్యా రంగంలో ఇయ్యాలి. హ్మ్. ఉద్యోగ రంగంలో ఇయ్యాలి. సో, ఇప్పుడున్న కాంగ్రెస్ పరిస్థితి, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడున్న కాంగ్రెస్ పరిస్థితిలో వర్గీకరణ చేస్తారంటారా కాంగ్రెస్ పార్టీ? 100కి 200% చేస్తేనే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి హ్మ్. నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉంటది. హ్మ్. లేకపోతే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ స్వీప్ చేసి పడేస్తది. ఓకే. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పటికే చాలా వ్యతిరేకత ఉంది. అవును. కాంగ్రెస్ పైన. పథకాలు అందలేదు వాళ్ళకి. హ్మ్. ఆ! హ్మ్. తర్వాత మీ హామీలు సరిగ్గా అమలు కాలేదు. సో, ఇప్పుడు బీసీలకు నువ్వు 42% పెంచకుండా, హ్మ్. చట్టం చేయకుండా, మా ఎస్సీ వాళ్ళ వర్గీకరణ ఎస్సీలకు చేయకుండా నువ్వు పోతానంటే ఎవడెత్తాడు ఓటు నీకు? హ్మ్. హ్మ్. పక్కా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతయిపోతది. ఓకే. కాబట్టి బీసీలకు 42% వాటా ఇవ్వాలి. ఎస్సీలకి అలాగే ఇంత ఎస్సీలకు రిజర్వేషన్ చేయాలి. వర్గీకరణ చేయాలి. హ్మ్. ఇది చేస్తే తప్ప కాంగ్రెస్‌కు వేరే ఆప్షన్ లేదు. చేయకుండా పోతే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదో పథకాలు కొంతమందికి అందరికి వస్తాయా పథకాలు? అవు. రావు గదా! అవు.
సో కాబట్టి మన దళిత బంధు అయినట్టు అవుతుంది మీ ముచ్చట కూడా. అంతే కదా, దళిత బంధు అందరికి ఇచ్చిండు, ఆయన ఇయ్యలే కదా. ఎట్లయితే బుద్ధి చెప్పారో నీకు కూడా అదే బుద్ధి చెప్తారు. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయే ప్రమాదం ఉంటది. కాబట్టి కనీసం అట్లీస్ట్ 42% బీసీలకు ఇచ్చి వాటా ఇచ్చి వీళ్ళకి వర్గీకరణ చేస్తే కొంత చేసినాము, ఆ పథకాలు కొంత వచ్చినా రాకపోయినా మాకైతే ఇవి జరిగినాయి కదా అనే తృప్తి ఒకటి ప్రజలకు ఉంటది. అప్పుడు మందకృష్ణను కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పడానికి ఆస్కారం ఉంటది. ఇంకోటి ఈ వర్గీకరణ విషయంలో మెయిన్ గా చూసుకుంటే మందకృష్ణ మాదిగన్న గారు చాలా సందర్భాల్లో ఉపకులాలకు సంబంధించి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, ఉపకులాలకు సంబంధించి కూడా లబ్ధి పొందుతారని అంటారు. కానీ ఉపకులాలకు సంబంధించి కొంతమంది అధ్యక్షులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఏమంటారంటే మందకృష్ణ అన్న అసలు మాకు విలువట్లేరు, సో ఇటు వర్గీకరణ మేము కూడా పాలు పంచుకోవాలనుకుంటాం, ఆయన కాంటాక్ట్ అవ్వడానికి కూడా అవ్వట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే నేను ఇదే మాట మందకృష్ణ మాదిగన్నకి సంబంధించి వాళ్ళ దగ్గర వాళ్ళకి పెడితే వాళ్ళే రావచ్చు కదా, అంటే ఇప్పుడు మనం తింటున్నాం, ఆకలి అయిన ఏం చేయాలి, పోయి అన్నం పెట్టుకుని తినాలి. సో అట్లా మీరే వస్తే కూడా బాగుంటుంది కదా అని ఈ వర్షన్ వాళ్ళు ఆ వర్షన్ చెప్తారు, వీళ్ళు ఈ వర్షన్. సో మీరేం చెప్తారన్న ఇట్లా ఉపకులాలకు సంబంధించి? అంటే ఇవాళ మా ఎంఆర్పిఎస్ ఉపకులాలను గత 30 ఏళ్ళుగా కలుసుకొని పోరాటం చేసేది. అవును. ఈ మధ్య కాలంలో వాళ్ళకి ఏం జరిగిందో, ఏం విభేదాలు వచ్చినాయో చాలా వరకు నాకు తెలియదు, అది నాకు అవసరం కూడా లేదు. బట్ వాళ్ళతో కలిసి అయితే పని చేసింది, వీళ్ళు వాళ్ళతో కలిసి వాళ్ళు వీళ్ళతో. అవును, వీళ్ళు కూడా ఇదే అంటారు, ఉపకులాలు కూడా మాకు అప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి పోరాటం చేసి సపోర్ట్ చేసిన మందకృష్ణ, వాళ్ళతో నడిచినాం. కానీ ఇప్పుడు వర్గీకరణ విషయంలో మమ్మల్ని తీసుకెళ్తారు, ఎక్కడ కూడా చూడండి ఉపకులాలకు సంబంధించి మీటింగ్లను పెట్టుకున్నా సరే పంబాల జాతికి సంబంధించి వేరే వేరే జాతులు వాళ్ళు ఎవరు కూడా పక్కన కనిపిస్తలేరు అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే దళితులు అంటే ఒక మాల మదే కాదు. ఇప్పుడు మనకి షెడ్యూల్ క్యాస్ట్ అది. అవును, అది షెడ్యూల్ క్యాస్ట్ ను మనం విభజన చేయమంటున్నాం మేము, అదే కదా. అంటే క్యాస్ట్ ఎవరు, ఏదైతే 59 కులాలు ఉన్నాయో ఆ 59 కులాలు కలిపితే షెడ్యూల్ క్యాస్ట్ అయితే. మరి అటువంటి ఒక మాలను ఒక మాదిగా కాదు షెడ్యూల్ క్యాస్ట్ అంటే. మరి అటువంటి వాళ్ళని కలుపుకోకుండా ఎట్లా పోతాం? కరెక్ట్ కాదు. కలుపుకొని పోవాలి, కలుపుకొని పోయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా. ఇప్పుడు ఇంకొకటి మందకృష్ణ ఇంకోటి కూడా ఏమంటుండే, మాలలే దొబ్బిండ్రు, మా 4% వాళ్ళే దొబ్బిండ్రు, మీ 1% వాళ్ళే దొబ్బిండ్రు అని అంటుండే ఆయన. అవునా కదా? అంటే మీరు అత్యాశ పడకండి, ఉపకులాలు అత్యాశ వద్దు, ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండద్దు అంటారు. ఏమంటానంటే ఇవాళ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎవరు చదివించినా ఆయనకి ఇష్టం వచ్చిన ఎవరైనా చదివి అది ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వమన్నదా ఇవ్వలేదా చెప్పమానండి. జస్టిస్ ఉషా మెహరా జస్టిస్ ఉషా మెహరా కూడా చెప్పింది, ఇప్పటిదాకా లోకూర్ కమిటీ నుండి కమిషన్ మొదలుకునే ఉషా మెహరా కమిషన్ వరకు అందరు కూడా 57 ఉపకులాలకు ఎక్కువ అన్యాయం జరిగిందని చెప్పింది. మాదిలో జరగలేదంటే మాదిలో కూడా జరిగింది, మోస్ట్ వెనుకబడ్డారు వీళ్ళు అని చెప్పి. మరి మోస్ట్ వెనుకబడ్డలకు ముందు అవకాశం ఇవ్వని చెప్పి సుప్రీంకోర్టే క్లియర్గా చెప్పింది. మరి అటువంటిప్పుడు నువ్వు అత్యాశ ఎట్లయితుంది వాళ్ళది అత్యాశ కాదు కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా వాళ్ళ మాట వాళ్ళు అడుగుతున్నారు, తప్పేముంది. సో అత్యాశ కాదు వాళ్ళది వాళ్ళ యొక్క హక్కు, అది రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు. సో కాబట్టి ఆ హక్కును నెరవేర్చాల్సిన బాధ్యత పాలక సమాజం, చట్టం చేసేటప్పుడు పాలక సమాజం. అందుకే నేను చెప్తున్నా, సుప్రీంకోర్టు తీర్పు సారాంశానికి ఎక్కడా భంగం కలగకుండా 341 సవరించినా మంచిది, ఇంకా చాలా దేశం మొత్తం అది వర్తిస్తుంది. లేదు 341 చేయలేము, మా శాత కాదు, మేము జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తాము, మేము అయోధ్య సమస్యను పరిష్కరిస్తాము, మేము అగ్రవర్ణ పేదల సమస్య పరిష్కరిస్తాం, దళితుల సమస్య మేము పరిష్కరించము అంటే 371 అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. దాని ప్రకారం చేస్తే ఏమైందంటే ఎక్కడ కొట్టుడు పోకుండా టెక్నికల్ అంశాలు రాకుండా ఉంటుంది, అది జరగాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇవాళ 7% మాత్రమే ఇంతవరకు అమలైన రిజర్వేషన్లు అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే నివేదికలు ఇచ్చినాయి. ఏవి కమిషన్లు, జాతీయ ఎస్సీ కమిషన్ కానీ రాష్ట్ర ఎస్సీ కమిషన్లు కానీ నివేదికలు ఇచ్చినాయి. 7% కూడా అమలు కాలేదండి. 7% కూడా అమలు కానప్పుడు 15%లా మరి 12% వాళ్ళెట్లా దొబ్బినట్టు మాలలు, ఏ లెక్క ప్రకారం దొబ్బినట్టు? ఒకవేళ అట్ట అనుకున్నావు, అవునా కదా? సో గవర్నమెంటే చెప్తుంది 7 to 8% కంటే అమలు కాదని, కాలేదని జాతీయ కమిషన్సే చెప్తున్నాయి. మరి అట్లాంటప్పుడు 12% వాళ్ళు ఎట్లా దొబ్బినట్టున్నారు? అమలు అయితే కదా దొబ్బేది, 15% అమలు అయితే వాళ్ళు 12% దొబ్బినట్టు అవుతుంది కదా. మరి అటువంటి స్టేట్మెంట్లు అది వేగ్గా ఇచ్చినట్టే కదా. కాబట్టి నేనేమంటానంటే ఎప్పటికీ తొందరపడకుండా, ఒకరినొకరు తిట్టుకోకుండా, ఎవరు తిట్టుకోవద్దు. మాలలో మాదిగల్ని దోపిడీ చేయలే, లేదా ఈ మాదిగలు ఇద్దరు ఉపకులాలు దోపిడీ చేయలే, మా ఉపకులాలు ఆరోపిస్తున్నట్టు వీళ్ళిద్దరు దోపిడీ చేయలే, పాలకులు మనల్ని దోపిడీ చేశారు. సో కాబట్టి కారణం వాళ్ళు అవుతారు. ఒకవేళ మనకు
వాళ్ళకు రిజర్వేషన్ల పంపిణీ న్యాయం చేయాల్సింది వాళ్ళు చేయలేదు. ఉమ్, తప్పు వాళ్ళది. వాళ్ళని నిందించను. మాలల్ని ఎందుకు నిందిస్తాను? ఉమ్, ఉమ్, మరి నువ్వు మాలల్ని నిందిస్తే మనవాదంటే నీ డక్కలాయన కూడా అంటాడు నేను మనవాదని. ఉమ్, ఆ? అవును. నేను మనవాది అంటుండు. మాది తిన్నారు అంటుండు. వాళ్ళు మేము నిరూపిస్తామంటున్నారు. మరి నువ్వు మనవాదివేనా? ఉమ్, ఒప్పుకుంటావా ఉమ్, దానికి? ఉమ్, ఆ? ఉమ్, సో కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఎవరు మనవాదులు కాదు. దళితులు ఎవ్వరు మనవాదులు కాదు. వాళ్ళెవరు పాలకులు కాదు. దోపిడీ చేయలేదు. కాబట్టి దోపిడీ చేసిన దొంగలను పక్కన పెట్టుకొని దొంగలను ఏం మాట్లాడకుండా ఉమ్, ఆ? ఉమ్, నువ్వు మాలల్ని దొంగలంటే కరెక్ట్ కాదు. ఓకే. ఆ? అనేది నా యొక్క హ్మ్. ఇంకోటన్నా ఈ భావన. వర్గీకరణ అంశం వచ్చినప్పటి నుంచి సో, ఎన్నడూ లేని విధంగా చూసుకుంటే ఇటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి సపోర్టింగ్‌గా ప్రెస్ మీట్‌లు పెడతా ఉన్నారు. ఆర్యవైశ్యకు సంబంధించి, బ్రాహ్మణులకు సంబంధించి వాళ్ళు పెడతా ఉన్నారు. బార్ కౌన్సిల్ నిన్న పెట్టిర్రు. అండ్ అలాగే డాక్టర్స్ సంబంధించి మాదిగ డాక్టర్స్ కావచ్చు, ఇలాంటి జేఏసీలు ఇవన్నీ సంబంధించి మళ్ళా బీసీ వీరందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి వచ్చి ప్రెస్ మీట్‌లు పెట్టడం జరుగుతా ఉంది. మనం చూస్తాం. సో, కాదు దీని మీద ఎన్నడన్నా వర్గీకరణ వ్యతిరేకించిన వీళ్ళు ఎవరన్నా? హ్మ్. ఎవరు వ్యతిరేకించలే. లేదు. మరి ఇలా కొత్త సపోర్ట్ చేయడం ఏముంటది? హ్మ్. హ్మ్. ఎన్నడన్నా వీళ్ళు వ్యతిరేకిస్తే కదా! అవును. మరి అటువంటప్పుడు ఈ కొత్త వీళ్ళతో మళ్ళా సంఘీభావం తీసుకోవడం ఏంది? ఇదిగో నాకేం నేనిప్పుడు 30 ఏళ్ల ఎంతోనే ఉద్యమంలో పనిచేసిన వీళ్ళందరూ వచ్చినోళ్ళే. హ్మ్. వర్గీకరణ ఉద్యమంలో డాక్టర్‌లొచ్చినోళ్ళే, లాయర్‌లొచ్చి లాయర్‌లొచ్చినోళ్ళే, అందరూ వచ్చినోళ్ళే. హ్మ్. సంఘీభావంగా అగ్రకులాలొచ్చింది. ఎప్పటినుండో వచ్చినోళ్ళే వీళ్ళంతా. హ్మ్. ఆ! ఆ! సంఘీభావ కమిటీలో గద్దర్ అన్న కూడా ఉన్నాడు. అవును. ఆ! మరి వీళ్ళంతా వచ్చినోళ్ళే కదా! ఈవెన్ మాలలు కూడా వచ్చిండ్రు కదా నీకు. హ్మ్. హ్మ్. చాలా మంది మాలలు కూడా సపోర్ట్ చేశారు కదా! అయితే నువ్వెవరు వ్యతిరేకించారు భయ్. ఇప్పుడు అందరూ ఏదో ఊర్లలో ఒక సామెత ఉంటది. ఆ! చేపలెట్లా మాయమైనయి ఏదో అంటారు కదా! అవును. ఆ! అందరూ నీసు తిననోళ్ళే. అవును. అందరూ బాపనోళ్ళే. అవును. చేపలెట్లా మాయమైనయి? అవును. అక్కడ ఉన్నదంతా బాపనోళ్ళే. అవును. మరి చేపలెట్లా మాయమైనయి? ఆ! ఎవరు తిన్నారు వాటిని? అవును. ఆ! అవును. ఇప్పుడు నీకు అందరు సపోర్టేనా? కాంగ్రెస్ సపోర్టేనా? అన్ని పార్టీలు సపోర్ట్, అన్ని సంఘాల సపోర్టే. మరి చట్టం ఏం తెలేదు 30 ఏళ్ల నుంచెల్లి. అన్ని పార్టీలు సపోర్టే నీకు. అవును. అన్ని పార్టీలు అన్ని వ్యతిరేకించిన పార్టీ సామాజిక ఏదైనా ఉంది చెప్పు నాకు? లేదు. ఒక బీఎస్పీ తప్ప. హ్మ్. బీఎస్పీ అధికారంలో ఎక్కడ లేదు. హ్మ్. కేంద్రంలో లేదు. నా హ్మ్. రాష్ట్రంలో కూడా దాన్ని వదిలేద్దాం హ్మ్. కొద్దిసేపు. హ్మ్. అన్ని పార్టీలు సపోర్టు, అన్ని కులాలు సపోర్ట్ నీకు. మరి చట్టం ఎందుకు రాలేదన్నా? హ్మ్. ఒక్క మాలలు వ్యతిరేకిస్తే చట్టం రాలేదంటే ఎవడన్నా నమ్మాలా అన్న నేను? ఆ! మాలలు ప్రధానమంత్రులుగా ఉన్నారన్నా? మాలలు ముఖ్యమంత్రులుగా ఉన్నారన్నా? హ్మ్. హ్మ్. ఏమి? అవును. ఏమి? హ్మ్. మాకు చట్టం తెస్తే మాకు అభ్యంతరం లేదు. పార్లమెంట్‌లో చట్టం తెస్తే మాకు అభ్యంతరం లేదని చెప్పి మాలలు కూడా అన్నారు. దాంట్లో ప్రోగ్రెసివ్ మాలలంతా కూడా మేము వర్గీకరణ చట్టం వస్తే మేము వ్యతిరేకించమన్నారు. మరి అవును. చట్టం ఎందుకు రాలేదన్నా బీజేపీ 100 రోజులు వర్గీకరణ చేస్తానని ఎందుకు చేయలేదన్నా? హ్మ్. 11 ఏళ్లుగా ఎందుకు చేయలేదన్నా? మరి ఇవన్నీ చేసిన బీజేపీని హ్మ్. ఇదెందుకు చేయలేదన్నా? దళితుల సమస్య ఎందుకు పరిష్కరించలేదన్నా? మరి ఇది ఎట్లా అన్యాయం కాదన్నా మరి? ఇప్పుడు చేయాల్సింది బీజేపీ, తిట్టాల్సింది బీజేపీని, అవును. ప్రశ్నించాల్సింది బీజేపీని. నువ్వు ఎవరిని తిడతన్నావన్నా? హ్మ్. ఎవరిని తిడతన్నావు? కాంగ్రెస్ మీద యుద్ధం ప్రకటిస్తున్నావు ఇక్కడ. అవును. ఓకే. ప్రకటించు వద్దని అధికారంలో ఉన్నది కాబట్టి ప్రకటిస్తున్నావు. మేము అభ్యంతరం చెప్తలేము. హ్మ్. నువ్వు మాలల మీద యుద్ధం చేస్తా అంటున్నావు. హ్మ్. అవునా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? హ్మ్. నువ్వు ధర్మ పోరాటం కదా మనది. మన అవును. ధర్మ పోరాటము నీకు దమ్ముంటే యుద్ధం చేస్తే అగ్రవర్ణాల మీద చెయ్యి. దోపిడీ కులాల మీద చెయ్యి. ఈ చట్టం చేయని కేంద్రంలో చట్టం చేయకుండా ఇప్పటిదాకా ఉన్న అగ్ర కులాలు ఏవైతే కాంగ్రెస్ గాని, బీజేపీ గాని వాళ్ళే కదా పరిపాలించింది. హ్మ్. వాళ్ళ మీద చెయ్యి. రాష్ట్రాలలో వాళ్ళే కదా పరిపాలించింది. వాళ్ళ మీద చెయ్యి. నీకు మాలలు నేను నీ తోటి అంటరాని కులాలను ఎట్లా శత్రువులు అంటావన్నా? హ్మ్. నీ తోటి అంటరాని కులాలను శత్రువులుగా నువ్వు ప్రకటిస్తున్నావు అంటే నీ ఇంటెన్షన్ ఏందన్నా? హ్మ్. డివైడ్ అనుకుంటా. అంతే కదా! హ్మ్. కాబట్టి నేనేమంటానంటే కాంగ్రెస్ వైపు మాలలు పోవాలి. బీజేపీ వైపు మాదిగలు పోవాలనే డివైడ్ అండ్ రూల్ ఏదైతే ఉందో, ఈ పంచాయతీ ఏందో బండి సంజయ్ కూడా అదే హ్మ్. స్టేట్మెంట్ అదేగా గద్దరన్న విషయంలో అవును. అది అవును. అందుకే ఇచ్చాడు కదా! అవును. అంటే మాదిగలంతా బీజేపీ. మేమంతా కృష్ణన్నకి మేము మాదిగల వైపు మీరంతా ఇటు ఉండండిరా భయ్. ఆయన గద్దర్ మాలోడు, కాంగ్రెస్ వాడు హ్మ్. అటువైపు ఉంటాడు. హ్మ్. మేము కాంగ్రెస్ వాళ్ళకి ఇయ్యమన్నట్టు అర్థం ఆడ. అవును. ఆ! రైట్. మేము యాహ్! మేము మా 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 మే మా బీజేపీని సపోర్ట్ చేసినోళ్ళకి మేమిత్తము. హ్మ్. మేము కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకిత్తము? అవును. అది అదే అంశం. చెప్పలేక ఇది చెప్తాడాయన. యాహ్! యాహ్! అదే అంశం పైన వద్దామన్నా. ఇప్పుడు పద్మ అవార్డులకు సంబంధించి గూడా సో, మందకృష్ణ మాదిగ గారికి 30 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కింది అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు చెప్తాను పద్మశ్రీ అవార్డ్‌తోని. సో, కొంతమంది ఏమంటారు ఉస్మానియా యూనివర్సిటీస్ వేదికగా కొంతమంది ఏమంటారు అన్నా నీకు పద్మశ్రీ చాలా చిన్నదన్నా పద్మవిభూషణ్ ఎందుకు ఇయ్యలేదు అని చెప్పేసి కూడా ఆ విధంగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో, మీరు మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ వచ్చింది. సో, మీరెట్లా చూస్తారు? నేను స్వాగతిస్తా దాన్ని. హ్మ్. ఆయనకు ఒక పోరాట యోధుడు. అవును. 30 ఏళ్ళు తన కాంట్రిబ్యూషన్ ఉంది. ఆయన హ్మ్. అన్ని వర్గాల కోసం కొట్లాడాడు. ఒక మాదిగల కోసమే కొట్లాడలే. హ్మ్. అణగారిన వర్గాలందరి కోసం న్యాయం కావాలని కొట్లాడాడు. దాన్ని గుర్తించి హ్మ్. తప్పేముంది? హ్మ్. దాన్ని స్వాగతిస్తా నేను 100కి 200%. హ్మ్. 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 అది కానీ గద్దర్‌కి ఇయ్యను. ఆ! గద్దరు నరహంతకుడు అవును. అని చెప్పి బండి సంజయ్ చేస్తేనే వ్యతిరేకిస్తా. ఆ!
ఎందుకు వ్యతిరేకిస్తా అంటే, ఇప్పుడు మావోయిస్ట్ బ్యాక్‌గ్రౌండు ఇటు మందకృష్ణది మావోయిస్ట్ బ్యాక్‌గ్రౌండే. అవును. అల్లకెళ్ళొచ్చినోడే. అవును. గద్దర్ అల్లకెళ్ళొచ్చినోడే. వీళ్ళిద్దరూ మళ్ళా పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికల వైపు వచ్చిండ్రు. హ్మ్. ఆయా పార్టీలకు సపోర్ట్ చేసిండ్రు. అవును. నువ్వు చివరి అంకంలో నువ్వు బీజేపీకి సపోర్ట్ చేసినావు. హ్మ్. ఈయన కాంగ్రెస్ అవును. చేసిండు. అవును. తప్పేముంది? హ్మ్. ఇద్దరూ మావోయిస్ట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినోళ్ళే. ఆ! అవును. ఒక రకంగా చెప్పాలంటే నరాంతకులు అనే పదానికి నిదర్శనము నరేంద్ర మోడీ. హ్మ్. ఆ! ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్నగాక మొన్న మంటల్లో కలబెట్టారు కదా! మణిపూర్‌ల. అవును. అవునా కదా! నీ బీజేపీవోళ్ళు కదా! అక్కడ ప్రభుత్వం ఉంది. మరి నువ్వు గోధరా అల్లాల కారకుడు స్వయంగా ఈ ప్రధానమంత్రే కదా! హ్మ్. మరప్పుడు వ్యతిరేకించిండు మందకృష్ణ మాదిగ కూడా. హ్మ్. ఆ మీటింగ్‌కి నేను కూడా పోయినా. హ్మ్. నేను కూడా పోయినా. ఓకే. ఆ! మరి నేను ఆయనతోనే అప్పుడున్నా. ఈ గోధరా అల్లలప్పుడు వ్యతిరేకించిన వ్యక్తివి ఇలా గొప్పోడు ఎట్లా అయిపోతాడు నీకు? అప్పుడు నరాంతకుడని నువ్వే మాట్లాడినావు మందకృష్ణ అన్న. హ్మ్. నువ్వే మాట్లాడినావు. హ్మ్. చంద్రబాబు కూడా మాట్లాడిండు. హ్మ్. అప్పుడు. ఇప్పుడు అలయన్స్ అటు, ఆ! ఇటేమో కోట్లేయండి అంటే ఇట్లా. నీకు అవసరం ఉన్నప్పుడు ఆయన గొప్ప దేవుడైతాడు. హ్మ్. ఆ అవసరం లేనప్పుడు మాత్రం నరంతకుడైతడ. కాబట్టి అక్కడ తప్పది. ఆయన మావోయిస్ట్ పార్టీలో ఉండొచ్చు గదరన్న. ఆయన ఆయన బాధ్యుడు ఎందుకైతాడు ఆ ఎన్‌కౌంటర్‌లకి? హ్మ్. 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 వాళ్ళ పార్టీ చేయొచ్చు గాక. ఒకవేళ ఈయన పార్టీ ద్వారా ఎవరైనా లోపల పోయి ఎన్‌కౌంటర్‌లో చావచ్చు గాక. హ్మ్. ఆ! హ్మ్. అది ఒకప్పుడు చరిత్ర. ఆ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఒకప్పుడు చరిత్ర అది. అవును. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇప్పుడు ప్రధానమంత్రి ఆయన దేశ విదేశాల్లో గొప్ప నాయకుడిగా కీర్తించబడుతున్నప్పుడు, ఇప్పుడు ఆయన నరంతకుడుగా మనం అనొచ్చా? హ్మ్. అనడానికి లేదు. హ్మ్. హ్మ్. సో, అట్లా ఇంకోటి గద్దరన్న కూడా అనడానికి లేదు నువ్వు. యాహ్! ఇంకోటి ఎంత కరాఖండిగా పద్మవిభూషణ్ గారు అసలు అనర్హులే కాదు. అసలు అర్హుడు ఆయన అని చెప్పేసి కూడా బండి సంజయ్ ఈ విధంగా వ్యాఖ్యానిస్తారు అసలు. ఇయ్యనియ్యమ్మా బీజేపీ ఇస్తామా, మా ఇష్టం వచ్చినోళ్ళకి ఇస్తామా అని చెప్పేసి చెప్పారు. అంటే కేంద్రానికి అదే సంబంధించిన కాదు నీ వాటిలని బీజేపీ అవార్డ్ అయితే ఇయ్యకు. ఆ! ఆ! నీ బీజేపీ అవార్డ్ అయితే ఇయ్యకు భయ్. హ్మ్. అది ప్రభుత్వ అవార్డు భయ్. ప్రభుత్వంలో ఎవరికైనా ఇస్తారు. ఒక కళాకారునికి, ఒక మేధావికి, హ్మ్. ఒక ఉద్యమకారుడికి, అవును. ఒక విద్యావేత్తకు, ఒక సైంటిస్ట్‌కు ఇయ్యమని చెప్పి ఈ భారత రాజ్యాంగంలోనే ఉన్నది. హ్మ్. అంతేగాని నీ ఐడియాలో పనిచేసినోళ్ళకి, అవును. నీ బీజేపీ, నీ కమలానికి అనుకూలమైనోళ్ళకి, ఆ! లేదంటే నీ పద్మానికి ప ప పాదదాసోహం ఆయనటోనికి హ్మ్. ఇమని చెప్పలే ఇక్కడ. ఇక్కడ ఏం చెప్పింది? పద్మ అనే ఒక దేశంలో ఒక అత్యున్నతమైన సేవలందిస్తున్న వాళ్ళకి, వివిధ రంగాల వాళ్ళకి నిష్ణాతులకు గుర్తించి ఇయ్యండి అని. హ్మ్. అందులో మరి ఒక 30, 40 ఏళ్ళు ఒక ప్రజా కళాకారునిగా ఆయనకు అవును. గుర్తింపు ఉంది. 40 ఏళ్ళు యా ద ప ప ప్రజా జీవితంలో ఉన్నాడు. అవును. నువ్వు గూడా 30 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్నావు. హ్మ్. ఉద్యమకారునిగా నీకు ఇవ్వాలి. కళాకారునిగా ఆయనకివ్వాలి. ఇవ్వాలి. తప్పులేదు. అవును. నువ్వు బీజేపీకి అనుబంధంగా నువ్వు పనిచేస్తే, ఆయన కాంగ్రెస్ అనుబంధంగా ఆయన పనిచేసిండు. తప్పేముంది? హ్మ్. ఇద్దరూ మీరు సొంత రాజకీయ పార్టీలు పెట్టి ఈ సమాజంలో కాంశీరామ్ లాగా లేవు. ఒక అంబేద్కర్ లాగాను లేరు కదా! హ్మ్. హ్మ్. మీరు ఒక అగ్రవర్ణ పార్టీలకు మీరు సపోర్ట్ చేసిండ్రు. అది మీ వ్యక్తిగతం. మీ నిర్ణయం. దానికెవరు కాదనము. హ్మ్. కానీ ఇవాళ నీకెట్లయితే అర్హత ఉందో పద్మశ్రీకి. హ్మ్. ఆయనకు కూడా అర్హత ఉంది. హ్మ్. నా దృష్టిలో ఇద్దరికీ అర్హత ఉంది. హ్మ్. ఆయన ప్రజా ఉద్యమకారుడిగా, ఆయన ప్రజా కళాకారుడిగా. సో, ఇంకోటి ఇందులోనన్నా ఈ పద్మ అవార్డులకు సంబంధించి సార్ దీంట్లోనే ప్రధానంగా ఏమనిపిస్తుందంటే, ఇటు మెయిన్ రాష్ట్రంలో ఏమో కొంతమంది పేర్లను సిఫార్సు చేసింది రాష్ట్రం. హ్మ్. సో, అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఇంకోటేదో వర్గీకరణ అంశం తెలంగాణలో చాలా వేడిగా నడుస్తుంది గాబట్టి, వారిలాగే 1,00,000 డబ్బులు వేల గొంతుకలు అనే కార్యక్రమం కూడా తలపెట్టిర్రు గాబట్టి, సో, ఈ మూవ్‌మెంట్‌లో పద్మశ్రీ అవార్డ్ ఇస్తే దానికి ఇంకొంచెం బూస్ట్ ఇచ్చినట్టు, లేకుంటే ఇంకొంచెం ఆద్యం పోసినట్టు కనిపిస్తుంది గాబట్టి, అందుకనే ఇచ్చిర్రు పద్మశ్రీ అవార్డ్ ఈ టైంలో మందకృష్ణ మాదిగ గారికి అని చెప్పేసి కూడా ప్రధానంగా వినిపిస్తుందన్నమాట. అంటే నేను ఆ అంశంలో పెద్దగా ఏకీభవించను గానీ, హ్మ్. ఇప్పుడు పద్మశ్రీ అవార్డ్ అనేది 25 జనవరి వచ్చింది కాబట్టి ఇచ్చారు. ఓకే. అంతేగాని హ్మ్. ఈ ఉద్యమం వచ్చిందని ఇవ్వలే. హ్మ్. ఒకటి. హ్మ్. 26 జనవరికి ఆయన పార్టీకి అనుకూలంగా ఆయన ఉన్నాడు. మొదటి హ్మ్. నుండి సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు ఆ కేటగిరీ ఏదైతే ఉద్యమకారుల కేటగిరీలో ఇచ్చిండో హ్మ్. ఇచ్చిండు. హ్మ్. అట్లాగే ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని గౌరవించి ఆ! కనీసం అట్‌లీస్ట్ గద్దర్ అన్న అవును. ఆయనకన్నా ఇవ్వాల్సి ఉండే. అవును. ఒకవైపు మాదిగకి ఇచ్చినప్పుడు, ఇంకో వైపు మాలకి ఇవ్వాలి. హ్మ్. 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 సో, ఇద్దరిని సరిసమానంగా సాటిస్ఫై చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అస్సలే ఇష్టం లేదంటే నరేంద్ర మోడీ స్వయంగా చనిపోయినప్పుడు, గద్దర్ చనిపోయినప్పుడు వాళ్ళ లెటర్ భార్యకి పంపించారు. లెటర్ పంపిండు. అవును. అప్రిషియేట్ చేసిండు. ఆయన సేవను, ఆయన కళను, ఆయన పాటను హ్మ్. అభినందించిండు. మరి నీ ప్రధానమంత్రి అభినందించినవు నువ్వెట్లా వ్యతిరేకిస్తావా? హ్మ్. నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ మంత్రివి గదా! హ్మ్. నీ ప్రధానమంత్రి నీ ఇప్పుడు పెద్ద అధినేత కదా! అధినేత సపోర్ట్ చేసినాక నువ్వెవరు వ్యతిరేకించడానికి? హ్మ్. అది నీ వ్యక్తిగతమా? పార్టీ నిర్ణయమా? హ్మ్. పార్టీ నిర్ణయం అయితే పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు చెప్పాలి. అవును. హ్మ్. హ్మ్. ప్రధానమంత్రి కూడా చెప్పాలి. ఏంది? మా పార్టీ మేము గద్దర్‌కి మేము ఇయ్యము, వ్యతిరేకిస్తామని చెప్పమనండి. అవును. అప్పుడు బీజేపీ పార్టీ విధానం కాబట్టి నువ్వెవరు మాట్లాడడానికి? హ్మ్. అసలు నీకు అర్హతే లేదు. హ్మ్. గద్దార్ గురించి మాట్లాడే నైతిక అర్హత బండి సంజయ్‌కి లేనే లేదు. అసలు గద్దార్ ఎన్నికతో సమానమే హ్మ్. నా దృష్టిలో. హ్మ్. ఆ! హ్మ్. అట్లాంటాడు ఇయాల
ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటాం? మేము దళితులం భయ్. హ్మ్. ఆ! హ్మ్. మేము మీ బీసీలే మమ్మల్ని అంటరానివాళ్ళుగా చూస్తున్నారు. హ్మ్. హ్మ్. బండి సంజయ్. హ్మ్. మీరింకా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే గద్దర్ మీద మాట్లాడితే మీ అట్రాసిటీ కేస్ మీద బుక్ చేస్తాం నువ్వు కేంద్ర మంత్రి అయినా సరే. హ్మ్. హ్మ్. మమ్మల్ని అవమానపరిస్తే. హ్మ్. మరి అక్కడి దాకా తెచ్చుకోకు. నీ గౌరవం నువ్వు కాపాడుకో. హ్మ్. హ్మ్. నీకు మందకృష్ణన్న ఈ దేశ పౌరుడే. గద్దర్ అన్న ఈ దేశ పౌరుడే. అవును. విదేశీయులు కాదు. ఆయన కాంట్రిబ్యూషన్ ఆయనది. ఈయన కాంట్రిబ్యూషన్ ఈయనది. హ్మ్. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎవరెవరికి ఇద్దరికిచ్చింది. హ్మ్. మాధవ్‌కిచ్చింది. మాధవ్‌కిచ్చింది. హ్మ్. ఆ! హ్మ్. ఆయన రవికుమార్ ఉన్నాడు కదా! అవును. డిక్కీ రవికుమార్‌కిచ్చింది. హ్మ్. తర్వాత ఆయన ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ ఆయన ఒకాయన వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండే కదా! హ్మ్. ఆయనకిచ్చింది. హ్మ్. సో, అటు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంకి కల్పించింది. మాల మాదిగ కూడా కల్పించింది. అవును. అట్లే ఇవాళ రాష్ట్రంలో ఒక మాలకో, మాదిగకిత్తే తప్పేంది? హ్మ్. హ్మ్. అంటే అగ్రవర్ణాలకే ఎప్పటికియ్యాలా? హ్మ్. అణగారిన వర్గాలకియ్యద్దా? ఆ! వాళ్ళ అర్హులు కాదా? అసలు ఈ బాలకృష్ణకి ఏం అర్హతలు ఇచ్చిర్రు? హ్మ్. ఆ! హ్మ్. ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డ్ ఎట్లిచ్చినావు నువ్వు? అవును. ఆ! అరే అర్హులేనందుకు ఇచ్చినావు. అర్హులకెందుకియ్యవు? అవును. ఆ! మళ్ళీ అందులో తెలంగాణ గవర్నమెంట్‌లో రిప్రజెంటేషన్ ఒక్కరికన్నా ఇయ్యవా? ఇలా నువ్వు అదే. కేంద్రం సిఫారసుతోనేమో నువ్వు మందకృష్ణ గారికిచ్చినావు. అవును. ఆ! ఏపీలో మరి 5 రాష్ట్రం సంబంధించి 5 పేర్లిస్తే 5కి 5కి ఇచ్చేసేది. అదే అంటున్నా. ఐదుగురికి ఐదిట్లో ఎవరికియ్యవా? హ్మ్. ఒకరికన్నా ఇయ్యాలి కదా అవును. కనీసం. అవును. మరి రాష్ట్రం నీకెంత తక్కువ చూపు చిన్న చూపు చూస్తే ఎట్లా నువ్వు? ఓకే. మరి ఇప్పుడు 8 మంది ఒక ఎంపీలున్నారు మనకి. 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ దేశంలో కీలక భూమిక ఉన్నది. ఒక హైదరాబాద్ మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాము హ్మ్. ఈ దేశానికి. ఆ! మరి అట్లాంటప్పుడు మమ్మల్ని గుర్తించరా? కాబట్టి ఇది తప్పది. యాహ్! కేంద్ర ప్రభుత్వ విధానం సరైనది కాదు. కావాలని ఏందంటే వాళ్ళు కాంగ్రెసోళ్ళు కాబట్టి ఇయ్యలేదు. ఇంకోటి సార్ ఇది గద్దర్ సంబంధించి గద్దర్ అన్న పైన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఈళ్ళు చూసుకుంటే గద్దర్‌కి చాలా దగ్గరైన సన్నిహితులైన వాళ్ళు కావచ్చు, లేకపోతే గద్దర్ తాత అని చెప్పేసి చెప్పుకునేవాళ్ళు, లేక గద్దర్ అన్న వారసులం మేమని చెప్పుకునే కళాకారులు కావచ్చు, వీళ్ళందరూ గూడా. సో, వాళ్ళెవరు గూడా వ్యతిరేకించడం గాని, బయటకొచ్చి మాట్లాడడం గాని గూడా చేస్తలేరు. ఎవరు చూసినా సామాన్య ప్రజలు కావచ్చు, గద్దర్‌ని అభిమానించే వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రధానంగా ఇటు ఎగ్జాంపుల్ చూసుకుంటే మన ఆహ్, సింగర్ మన మధుప్రియ గావచ్చు, లేకుంటే తెలంగాణ గద్దర్ పేరు పెట్టుకొని గద్దరన్న గావచ్చు. ఈ విధంగా అంటే నోటెడ్ సంబంధించి కొంతమంది మెయిన్ ఎవరైతే గద్దర్‌తోనుండి గద్దర్ అడుగుజాడల్లో నడిచిన వాళ్ళు వీళ్ళెవరు గూడా వ్యతిరేకించిన దాఖలాలు కనిపిస్తలేవు. ఎందుకంటే వ్యతిరేకించారా? సైలెంట్‌గున్నారా? హ్మ్. వ్యతిరే సైలెంట్‌గున్నారు. 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 అసలు బయటకు ఏం చెప్ప గూడా చెప్తలేరు. అంటే ఇప్పుడు ఏమైందంటే గద్దరు వస్తే బీజేపీ వ్యతిరేకి. హ్మ్. ఆ! హ్మ్. ఏమి? హ్మ్. ఇవాళ బీజేపీకి అనుకూలంగా మందకృష్ణ అన్న మాట్లాడుతున్నాడు. ఆ! అవును. సో, కాబట్టి మందకృష్ణ అన్న ఇప్పుడు గద్దర్‌ని మేము సపోర్ట్ చేస్తే మందకృష్ణను వ్యతిరేకించినట్టుగా భావిస్తున్నట్టుగా, భయపడుతున్నట్టుగా అనిపిస్తుందక్కడ. హుహు. సో, వాళ్ళ సైలెన్స్‌ని బట్టి చూస్తే. ఓకే. అది కరెక్ట్ కాదు. హ్మ్. ఇప్పుడు మీరు ఈ దేశ పౌరులుగా ఎవరికైనా ఏ స్వేచ్ఛ చెప్పుకునే హక్కుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. అవును. ఈ భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ ద్వారా నేను మాట్లాడుతున్నాను కదా! అవును. అధికరణ 19 ద్వారా మాట్లాడుతున్నా. హ్మ్. అది భారత ప్రధానమంత్రిని, ఈ దేశ రాష్ట్రపతిని మొదలుకుంటే గ్రామంలో సామాన్యుడు కూడా ఇదే వర్తిస్తది. అవును. మరి వాళ్ళకెందుకు వర్తించదు? ఇప్పుడు గద్దరన్నతో లబ్ధి పొందినోళ్ళంతా. హ్మ్. నేనైతే ఎన్నడూ ఆయన లబ్ధి పొందలే ఆయనతోని. మరి హ్మ్. నేను వాస్తవాన్ని మాట్లాడుతున్నా. అవును. మీరు లబ్ధి పొందినోళ్ళు ఎందుకు వాస్తవం మాట్లాడతలేరు? హ్మ్. ఆయన కళాకారుడు ఆయనకిస్తే తప్పేంది అని ఎందుకు మాట్లాడతలేరు? హ్మ్. హ్మ్. మన వ్యాఖ్యలు బండి సంజయ్ వ్యాఖ్యలు గూడా అట్లా ఇట్లా మాట్లాడుతుర్రు అట్టెట్ట అని. మాట్లాడుతున్నారు ఎందుకు ఖండిస్తలేరు? హ్మ్. తప్పేముంది అందులో? మీకు లేదా? మీకు హ్మ్. స్వేచ్ఛ లేదా? హ్మ్. ఈ దేశంలో మీకు స్వేచ్ఛ ఉన్నది. మీరు మాట్లాడండి. ఇందులో తప్పేముంది? హ్మ్. కాబట్టి అట్లా సైలెంట్‌గా ఉండడం అనేది నేరం. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి సైలెంట్‌గా ఉంటున్నావంటే నువ్వు సమర్థిస్తున్నావా? వ్యతిరేకిస్తున్నావా? అర్థం కాని పరిస్థితి. అవును. కాబట్టి సైలెన్స్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ ఎక్స్‌ప్రెషన్. హ్మ్. కాబట్టి ఎక్స్‌ప్రెషన్‌లో వాస్తవం తెలిసిపోతే అరే! నువ్వు వ్యతిరేకిస్తున్నావా? అనుకూలిస్తున్నావా? అనే దాని హుహు. విషయం అర్థమైతది. అట్లా ఖాళీగా సైలెంట్‌గా ఉన్నావంటే అర్థమేంటి? హ్మ్. మనం ఎప్పుడైనా సరే మన వ్యక్తిగత స్వేచ్ఛకు భారత రాజ్యాంగము కల్పించింది. నీ స్వేచ్ఛలో భాగంగా నువ్వు మాట్లాడు. నీ అభిప్రాయాన్ని చెప్పు. అవును. చెప్పమని చెప్తుంది రాజ్యాంగం. నువ్వెందుకు సైలెంట్‌గా ఉంటావు? ఆయనతో లబ్ధి పొందుతావు. హ్మ్. ఆయనతో స్టేజ్‌లు పంచుకుంటావు. ఆయనతో తెలంగాణ ఉద్యమంలో పేరు తెచ్చుకుంటావు. అవును. హ్మ్. ఇయాల సైలెంట్‌గా ఉంటావు. హ్మ్. అది తప్పు కదా! అవును. కరెక్ట్ కాదది. వాళ్ళ విధానం కరెక్ట్ కాదు. ఫైనల్‌గా చెప్పండి సార్. మొన్న రీసెంట్‌గా రేవంత్ రెడ్డి దావోస్ టూర్‌కెళ్లారు. 1000కి పైగా కోట్ల మేము ఫండ్స్ తీసుకొచ్చినాం అని చెప్పేసి పెట్టుబడులు పట్టుకొచ్చినాం అని చెప్పి 1000 కాదు చెప్తారు. లక్ష అనుకుంటా. 1,00,000 కోట్లకు పైగా. హ్మ్. అండ్ అలాగే 45 వేల ఉద్యోగాలు పట్టుకొచ్చినాం అని చెప్పేసి సిటీ మొత్తం కూడా అక్కడక్కడ బోర్డింగ్‌లు అవన్నీ కూడా కనిపిస్తాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏమో ఏడ తీసుకొచ్చినాం, ఏం తీసుకురాలే ఫస్ట్ గతంలో అప్పుడు అధికారం రాగానే 2 నెలలకు, 3 నెలలకు పోయినప్పుడు 40,000 కోట్లు తీసుకొచ్చినాం అని చెప్పేసి అప్పట్లో చెప్పారు. సో అవేటివిని అవి లెక్క తీయండి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ మొత్తం అంశం బీఆర్ఎస్, బీజేపీ అన్ని కలుపుకొని చూస్తే మీరేం చెప్తారు సార్? ఈ అంటే ఇప్పుడు పెట్టుబడులు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులైనా సరే వాళ్ళు పోయి మేము ఆహ్వానించడం మాకు అగ్రీమెంట్స్ అయినాయని చెప్తారు. హ్మ్. కానీ ప్రజల ముందు పెట్టాలి. హ్మ్. ఎక్కడెక్కడ ఏం అగ్రీమెంట్ అయింది? అవును. ఎన్ని ఉద్యోగాలొస్తున్నాయి? హ్మ్. మీరు వైట్ పేపర్ పెట్టండి. వైట్ పేపర్ పెట్టి
ఆ ఉద్యోగాలు ఎన్ని రోజులలో నింపుతారు? ఆ కంపెనీ ఎప్పటివరకు వచ్చి ఎస్టాబ్లిష్ చేస్తది? హ్మ్. వస్తే దానివల్ల వచ్చే ఉపయోగం ఏంది? ఎవరెవరికి మా ఉద్యోగాలు వస్తాయి? మాకు దాంట్లో మా వాటా ఎంత? 75% లోకల్ వాటా రావాలి అవును. ప్రైవేట్ రంగంలో. కానీ ఎక్కడ లేదు ఇప్పుడు. ఎక్కడ అమలైతలేదు. హ్మ్. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ వచ్చి ఉద్యోగాలన్నీ చేస్తాండ్రు. మొత్తం అదే. మొత్తం వాళ్ళే చేస్తాండ్రు. పోతే కొంతమంది ఆంధ్రోళ్ళు చేస్తే చేయొచ్చు ఆ! కదా! ఏమంటానంటే 75% ఈ తెలంగాణ ప్రజలకు వాటా ఇవ్వకుండా ఈవెన్ సినిమా ఇండస్ట్రీలో కూడా నేను అదేగా మాట్లాడుతున్నాను. అవును. సినిమా ఇండస్ట్రీ కూడా ప్రైవేట్ రంగమే. దాంట్లో 75% లోకలోళ్ళు వాటా ఇయ్యాలి. అవును. ఇది జరుగుతలేదు. హ్మ్. ఉద్యోగం 24 క్రాఫ్ట్‌లలో ఏ క్రాఫ్ట్‌లలో మన వాళ్ళకి వాటా లేదు. లేదు. అట్లాగే ప్రైవేట్ రంగంలో అన్నిట్లలో 75% వాటా ఇయ్యాలి. అది జరగట్లేదు. హ్మ్. కాబట్టి మీరు ఎప్పుడు దావోస్‌లో ఎన్ని అగ్రీమెంట్ చేసుకుంటే మాకేంది? హ్మ్. ఆ! ఇది ప్రభుత్వ గుడ్డి లెక్కలే తప్ప. ఆ! వాస్తవ రూపం దాల్చి అది కూడా లోకలోళ్ళకి 75% వాటా దక్కినప్పుడు అది దాన్ని మేము నమ్ముతాం. అంతేగాని మీరు 1,00,00,000 తెచ్చినాం, అది తెచ్చినాం అంటే ఏం చెప్పడానికి ఏముంది? ఏదైనా చెప్పొచ్చు. హ్మ్. హ్మ్. అగ్రీమెంట్లు అయినప్పుడు బాజాప్తుగా పేపర్‌లు పెట్టండి. ప్రజల ముందు పెట్టండి. హ్మ్. యెస్. ఇగో ఇది మా వైట్ పేపర్. మేము ఇగో ఇంతే తెచ్చినాం. హ్మ్. ఇగో ఇన్ని రోజులలో ఉద్యోగాలొస్తాయి. హ్మ్. ఈ ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకు మేము ఇస్తున్నాం. హ్మ్. ఆ! హ్మ్. ఎట్లాగో ప్రభుత్వ ఉద్యోగాలైతే 95% మనోళ్ళకే ఇయ్యాలి. అది ఎవడు ఆపలేడు దాన్ని. అవును. కానీ ప్రైవేట్ రంగంలో చాలా దోపిడీ జరుగుతుంది మనకు. అవును. అన్యాయం జరుగుతుంది. అవును. కాబట్టి ఈ ప్రైవేట్ రంగంలో ఈ ఉద్యోగాల కల్పన మేము 20,00,000 చేసామని గత ప్రభుత్వం కూడా చెప్పింది. అవును. కానీ అలా పోండి మీరు హైటెక్ సిటీ పోండి. ఎంతమంది తెలంగాణలో ఉన్నారు? లేదు. ఆ! మొత్తం ప్రైవేట్ ఉద్యోగాల దగ్గర పోండి. ఆ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఐసీఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ అది ఇది అని ఒక తెలంగాణను చూపెట్టండి అందులో. హ్మ్. హ్మ్. ఆ! మరి మీరు 20,00,000 మంది ఎవరికి ఇచ్చినట్టు ఉద్యోగాలు? అంతా ఉత్తరాది వాళ్ళకి అవును. ఇచ్చినట్టు. అవును. లేకపోతే ఆంధ్రోళ్ళకి ఇచ్చినట్టు కొంత. మన తెలంగాణ వాళ్ళకి ఏది వాటా? హ్మ్. కాబట్టి ఈ 20,00,000 వాటా ఉద్యోగస్తులలో తెలంగాణ వాటా 75% రావాలి. ఇతర రాష్ట్రాలకు 25% ఇచ్చుకోండి మాకు అభ్యంతరం లేదు. హ్మ్. హ్మ్. అది కూడా టాలెంటెడ్ వాళ్ళకి. అవును. కానీ మా 75% వాటా ఇక్కడ 5% ఉంటలేదు. లేదు. తెలంగాణ వాటా. అవును. ఇక నువ్వేం తెచ్చినట్టు ఎవరికి ఇచ్చినట్టు. అంటే ఇవన్నీ బోగస్ మాటలు. బోగస్ వ్యవహారాలు చేయకుండా హ్మ్. వాస్తవ రూపం నిజంగానే మనకు నేనేమంటున్నా పెట్టుబడులు అవసరం. కానీ పెట్టుబడులు ఎవరికి అవసరము? హ్మ్. వచ్చిన పెట్టుబడి అది ఎవడు ఏ విదేశీయుడు పెట్టినా ఈ భూమి మనది. అవును. తెలంగాణ ప్రజలది. అవును. ఈ నీళ్లు తెలంగాణ ప్రజలయి. ఈ కరెంటు తెలంగాణ ప్రజలది. ఆ! హ్మ్. ఈ మన ఫెసిలిటీ కల్పిస్తున్నది కూడా మన తెలంగాణ ప్రజలు సబ్సిడీ ఇస్తున్నాం వాళ్ళకి. అవును. మరి ఇంత మనం ఇచ్చినప్పుడు మన ప్రజలకు 5% కూడా వాటా రాకపోతే అలా ఎందుకు ఇయ్యాలంటున్నా. హ్మ్. ఎందుకు ఈ విదేశీ కంపెనీలు ఎవరి కోసం అంటున్నా. కాబట్టి విదేశీ కంపెనీలైనా, ఈ స్వదేశీ కంపెనీలైనా మన గవర్నమెంట్, ప్రైవేట్ ఒక భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన హ్మ్. 75% తెలంగాణ తెలంగాణ ప్రజలకు ప్రజలు. ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. హ్మ్. ఇచ్చినప్పుడే నమ్ముతాం మేము. మీ దావోస్ పెట్టుబడులన్నా మీరు ఇంకే దేశానికైనా తేండి. కానీ మా 75% మా లోకలోళ్ళకి ఇచ్చి హ్మ్. మిగతా 25% ఎవరికైనా ఇచ్చుకోండి. మీరు లెక్కలు చూపెట్టండి ప్రైవేట్. అవును. ప్రభుత్వ రంగంలో మీరు బాజాప్తుగా లెక్కలు చూపెడతారు. అవును. మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పి మాట్లాడుతున్నాం. ప్రైవేట్ రంగంలో కూడా లెక్కలు చూపెట్టండి. హ్మ్. మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాము. అది కూడా తెలంగాణలోకి ఇంత ఇన్ని శాతం ఇచ్చినాము. అవును. ఇగో పలానా వ్యక్తి తెలంగాణోడు, పలానా వ్యక్తి తెలంగాణోడు పర్సెంటేజ్ కూడా చూపెట్టండి. సో, అది చేయకుండా నమ్మడానికి లేదు. రైట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్.